మనసుంటే మార్గం ఉంటుంది కానీ ఆఖరికి ఒక పాటలో చెప్పినట్టుగా మన చేతి రాత్రి కూడా మనమే మార్చుకోవచ్చు. ఈ చేతి రాత్రులు బ్రహ్మదేవుడు ఏం రాశాడు ఇవన్నీ పెట్టుకుని బాధపడిపోకలే సరిగా రాయలేదని. ఆ చేతి రాతలు కూడా మనం మార్చుకోవచ్చు, నుదుటి రాత్రి కూడా మనం మార్చుకోవచ్చు, విధిని సైతం మార్చుకోవచ్చు. రాసేసి మీరు రాసేసారు కానీ మార్చుకునే అవకాశం ఖచ్చితంగా మనకుంటుంది. ఆ ప్రకారంగా మనం వెళ్తామేమో భగవంతుడు రాస్తాడు. పడతామని రాసాడు ఇంకో భగవంతుడు అనుకుందాం, కానీ లేచే శక్తి నీలో ఉంది, అది గుర్తించుకోవాలి, అది మర్చిపోకూడదు. విన్నారు కదా, నేను ఎప్పుడులాగా చెప్తున్నాను, ఈ కథల్లో ఉన్నటువంటి మర్మాల గురించి మీరు అంతా కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. ఏదైనా వ్యాపారాలు ఇలా చెప్తున్నాను, మీరు అనుకున్న రంగాల్లో మీరు విజేతలు అవ్వాలి. ఇంకా మాట్లాడితే విశ్వ విజేతలు అవ్వాలి. మిమ్మల్ని ఏ నోటితో ఇందాక చెప్పాక కదా, విశ్వనాథ్ ఏ నోటితో ఎగతాళి చేసి వేళాకోళం పట్టించారో మళ్ళీ వాళ్ళే జేజీలు కొడతారు, వాళ్ళే మన ఆకాశానికి ఎత్తేస్తారు. కాబట్టి ఎవరైనా అవమానించే శక్తి ఎవరికి లేదండి. అవమానించే శక్తి ఎవరికి లేదు. అభిమానించే శక్తి కూడా, అభిమానం అనేది కూడా తాత్కాలికమే. కానీ మీలో ఉన్న శక్తికి మీరే బాధ్యులు. ఆ శక్తిని బయటపెట్టి మీ రంగాలలో మీరు అభివృద్ధి చేసి ప్రపంచానికి ఉపయోగపడి మీ జన్మ సార్థకత చేసుకోండి. విజేతలుగా నిలవండి, ఎప్పటికైనా విజేతలుగా. ఆ పరాజయం అనేది మనకి అడ్డంకి కాదు, పూర్తిగా మనం పక్క తప్పుకోవాల్సిన అవసరం. పరాజయం అనేది ఒక మెట్టుగా తీసుకోమంటారు. అందుకే